అరే ఫ్రీ పబ్లిసిటీ రా, వద్దురా 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 అని చెప్పి ముందు నుంచి అనుకుంటానే ఉన్నా. ఫ్రీగా పబ్లిసిటీ చేస్తారా మీరు? విశ్వక్సేన్ గారు వచ్చి అపాలజీ చెప్తున్నాను, అది చాలా తప్పు అని అనగానే ఆయన్ని తీసుకెళ్ళి స్టేట్లో కొంతమంది, స్టేట్లో ఫర్ సపోజ్ ఒక 100 మంది ఉంటే ఒక 30 మందే చూస్తారు అనుకున్న దాన్ని 100 మందికి 100 మంది చూసేలాగా చేసింది ఖచ్చితంగా ఈ వైసీపీ సోషల్ మీడియా. ఎస్ఎం మొత్తం ఎక్కడ చూసినా విశ్వక్సేన్ గురించి ఆ వీడియో క్లిప్స్ పెట్టడం, పృథ్వీరాజ్ గొర్రెలు మమ్మల్ని అనడంలో బాయ్కాట్ లైలా అని చెప్పేసి ఒక ట్రెండ్ హ్యాష్ ట్యాగ్ తీసుకురావడం. అంటే ట్రెండ్ అవ్వలేదు, అది ఫెయిల్ అయింది, కాకపోతే అది తీసుకొచ్చారు, ఫ్రీ పబ్లిసిటీ చేశారు. తద్వారా ఏమైంది? పుష్పకు ఫ్రీ పబ్లిసిటీ చేశారు, తద్వారా ఏమైంది? ప్రొడ్యూసర్కి లాభాలు వచ్చినాయి. తండేలు ఫ్రీ పబ్లిసిటీ చేశారు, మా జగనన్న గురించి పేరు రాయలేదు తండేలో అని. అక్కడ తండేల్లో అక్కడ జగనన్న ఏం చేసాడో అదే చెప్తారు, కానీ తండేల్లో లేని జగనన్న తీసుకొచ్చి తండేళ్ళు ఎలా పెడతారో పెట్టలేదు. కాబట్టి అది కూడా ఫ్రీ పబ్లిసిటీ చేశారు, బాయ్కాట్ తండేల్ అని. సూపర్ డూపర్ హిట్. నెక్స్ట్ లైలా కూడా సూపర్ హిట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రీ పబ్లిసిటీలు ఇంత ఫ్రీగా చేయమాకండి. వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటారు, వాళ్ళకు ఒక బడ్జెట్ ఉంటుంది, ప్రొడ్యూసర్ ఉంటాడు. కనీసం మీకు పేటీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా ఇస్తాడో కొంతమంది ప్రమోషన్లు చేసుకుని ఇన్స్టాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ని, యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ని ఇలా బతకనివ్వండి. కనీసం 10,000కో 15,000కో ఈ మూవీది ఒక వీడియో ఏదో ఒకటి ఒక సాంగ్ చేసి డాన్సులు చేసి చక్క ఎలా తిప్పుతున్నారు. నిన్న మొన్న వీడియోల్లో చూశాను నేను. చేసుకునే ఉండాలని 10 మందిని బతకనివ్వండి. మీరు అలా ఫ్రీగా చేసేస్తే వాళ్ళు మాత్రం ఎంత బాధపడతారు. అదేంటి మనకు వచ్చే ప్రమోషన్ని పేటీఎం గాళ్ళు అందరూ ఈ వైసీపీ సోషల్ మీడియా అంతా చెడగొట్టేశారేంట్రా బాబు అని చెప్పేసి. తప్పు, అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా సరే. ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి కెలుక్కుని వాసన చూడద్దు. తర్వాత వాసన చూసే గారు చిచి అని చెప్పేసి అనుకున్న ప్రయోజనం ఉండదు. చేతులు గాలిగా ఆగులు పట్టుకుని ప్రయోజనం ఏంటి? 151 నుంచి 11 వచ్చాక మనం ఏమైనా మాట్లాడే ప్రయోజనం ఏంటి? మూసుకుని నవరంధ్రాలో 5 సంవత్సరాలు చూస్తాం తప్ప. జై హింద్.